వెల్కమ్ టు శంకర్ నారాయణ యూట్యూబ్ ఛానల్. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సో టుడే టాపిక్ వచ్చేసి మనం ఏదైనా ఇంట్రెస్ట్ అమౌంట్ తీసుకున్నప్పుడు దాన్ని క్యాల్కులేట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అంటే చాలామందికి కష్టం కాదు, తెలిసిన వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోగలరు, బట్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది వచ్చేసి క్యాల్కులేట్ చేయడం చాలా ఈజీగా, అంటే ఈజీగా వితిన్ సెకండ్స్లో క్యాల్కులేట్ చేయవచ్చు. అది ఏ విధంగా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. సో అలాగే ఈ యాప్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ చూడండి, దీన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసుకున్నట్టు ఇలా ఉంటుంది. సో ఓపెన్ అవుతుంది, ప్లీజ్ వెయిట్ ఉంటుంది, కొంచెం లైట్గా టైం తీసుకుంటుంది. ఓకే, ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇయర్ అండ్ డేట్ రెండు ఉన్నాయి కదా, సో మనం వచ్చేసి డేట్ ప్రకారం తీసుకుంటాం కాబట్టి డేట్ సెట్ చేసుకోండి. ఇక్కడ సింపుల్ అండ్ కంపౌండ్ రెండు ఉన్నాయి. సింపుల్ తీసుకోండి, కంపౌండ్ అంటే ఇంకా చక్రవడ్డీ అలా ఉంటుంది కదా దానికోసం. సో సింపుల్ తీసుకోండి. సింపుల్ తీసుకొని ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 5,000కి తీసుకుందాం. 5,000కి తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఇయర్ వైజ్ అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ ఎంత అనేది ఇయర్ వైజ్ ఎలా అంటే చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ మనం 1 ఇయర్కి అయితే ఇంకా ₹1 వడ్డీ అయితే ఇంకా 1 × 12 వేసుకోవాలి. అదే రూపాయిన్నర వడ్డీ అయితే 1.5 × 12 వేసుకోవాలి. 18 మంత్స్ 18 అవుతుంది. సో ఇయర్కి 18 అనేది వేసుకోవాలి. ఆ విధంగా మనం ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ ₹2 ఇంట్రెస్ట్ వేసాను, ఇక్కడ డేట్ వేసినాను, ఇచ్చిన తేదీ అండ్ ప్రజెంట్ డేట్ వేసేసాను. ఇక్కడ కింద క్యాలిక్యులేటర్ కొడితే 1200 అమౌంట్ వచ్చేసి చూపించింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఇయర్కి ₹1 వడ్డీ వేసేద్దాము. ఇప్పుడు చూసి ₹1 వడ్డీ వేద్దాము. ₹1 అంటే 1 × 12, సో 12 వేసేసి సేమ్ కింద డేట్ వేసుకోవాలి. జాయినింగ్ మనం ఇచ్చిన డేటు ఆ రోజు డేట్ వేస్తే క్యాలిక్యులేటర్ కొడితే కింద అమౌంట్ చూపిస్తుంది. సో ఇప్పుడు చూడండి 600 అమౌంట్ చూపిస్తుంది. ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టు అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.